చేరి వచ్చి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 26వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11వ వచనం. అయితే కోరహు కుమారుడు చావలేదు. ప్రార్థన చేశాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. నాయన, ఈ ఉదయ సమయంలో మీ పక్షంగా నిలబడడానికి అర్హుడైన నాకు మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు మిమ్మల్ని కనపరుస్తున్నాను. ఇక్కడ నిలబడుతున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట మీ దగ్గర ఉన్నట్టు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి ప్రభావ. అలాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనగలిచి గ్రహించే మనస్సు, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న వాక్యాంశం ఏమిటి? సంపూర్ణమగుటకై. ఎందుకు చెప్పిస్తూ ఉన్నానంటే, నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఒకసారి. వాక్యం రాసుకునేటప్పుడు నిన్న మెసేజ్ రాస్తుంటే ఆయన మరీ తెలియ రాసేసిన రెడ్డి. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ సంవత్సరం మనం ఏం ధ్యానిస్తున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేయడానికి మూలవాక్యం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలని మనము మూలవాక్యంగా చేసుకొని ఈ వాక్య ధ్యానాలని ప్రారంభించాము. ఈ మూలవాక్యంలో 3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట, రెండవ భాగము క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట, మూడవ భాగము సంపూర్ణతలోనికి సాగిపోవుట. ఈ 3 భాగాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ నిర్జీవ క్రియలను విడుచుట అనేటువంటి వర్తమానంలో ఇవాళ 13వ వర్తమానాన్ని మనం వింటున్నాం. ఎంతవరకు 12 వర్తమానాలు విన్నాం. ఇవాళ 13వ వర్తమానాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. గత వారంలో మనము లక్షల మంది ప్రజలు నిర్జీవులైపోతూ ఉన్నా కూడా సజీవులైనటువంటి 2 మనుషుల గురించి ధ్యానం చేసుకున్నాం. వాటిలో మొదటి భాగంగా కాలేబుల గురించి ధ్యానం చేసుకున్నాం. రెండవ భాగంలో మనము యెహోషువను గురించి గత వారం ధ్యానం చేసుకున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, నాయకులైనటువంటి వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు, ప్రఖ్యాతి నొందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నిర్జీవులైనటువంటి వాళ్ళుగా లెక్క పెట్టబడుతూ ఉండగా, ఏమాత్రము ఎన్నిక లేనటువంటి వాళ్ళు, గుర్తింపు లేనటువంటి వాళ్ళు, బలహీనులైనటువంటి వాళ్ళు దేవుని చేత సజీవులుగా ఎంచబడుతూ ఉన్నారు. అతను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరలోకం చాలా ఆశ్చర్యాలకు కేంద్రంగా ఉంటుందంట. ఎందుకంటే ఈ లోకంలో చాలా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి భక్తులుగా పేరొందినటువంటి వాళ్ళు అక్కడ కనపడతారో లేదో కూడా మనకు తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కానీ గుర్తింపు లేని, ఎన్నిక లేని, ఎవ్వరు ఎప్పుడు చూడనటువంటి వాళ్ళందరినీ పరలోకంలో మనం చూడబోతూ ఉన్నాం. అలాంటి క్రియల గురించి దేవుని వాక్యంలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్జీవులైనటువంటి వాళ్ళని చూస్తే వారి మధ్య సజీవులుగా నిలబడడం ఎంత కష్టమో అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిర్జీవుడు, ప్రపంచంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా ఉంటుంది. వారి ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం వలన మనం కూడా వాళ్ళలో కలిసిపోతాం, వాళ్ళలాగే ఉండిపోతాం. మనం సపరేట్గా ఉండడం వలన ఈ లోకంలో మనం అన్ని నష్టపోతాం. కానీ దేవుని కొరకు మనం సపరేట్గా ఉంటే ఏ లాభము, ఏ ప్రయోజనము పొందము అనుకుని లోకంతో కలిసిపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనకు ఇవాళ దేవుడు ఒక పాఠాన్ని చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, లోకంతో కలిసిపోయినటువంటి వాళ్ళందరూ నిర్జీవులు అవుతారు. లోకంతో కలిసిపోకుండా దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడినటువంటి వారు సజీవులుగా చేయబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ, అయితే ఈ రోజున దేవుని వాక్యంలో
పుస్తకంలో నుంచి దేవుని యొక్క గ్రంథంలో చనిపోయినటువంటి వాళ్ళ మధ్యలో నుంచి ఒకడు బ్రతికొస్తే ఎలా ఉంటుంది, ఇక లేదు వీళ్ళు అనుకున్నటువంటి చోట మరలా మనం చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క వంశావళిలో నుంచి ఒకడు పుట్టుకొస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇవాళ నేను మీదట ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని ముందుగా మనం చదువుతాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వచనం నేను కోరహు కుమారులను గురించి ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఈ వచనం నా మనసులకు తారసపడింది. అక్కడ వాక్యం అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇది యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి ఒక ప్రవచనం, యోబు గారు చెప్పినటువంటి ప్రవచనం. కొన్ని వేల సంవత్సరాలు, యేసు ప్రభు పుట్టడానికి 3000 సంవత్సరాల పూర్వం చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. అయితే ఆ ప్రవచనాన్ని నేను ఈ సమయంలో కోరహు కుమారులకి వర్తింపజేయాలని ఆశించాను. పాప సహితుడు అంటే పాపముతో ఉన్నటువంటి వాడు అన్నాడు. పాపముతో ఉన్నటువంటి వాడి యొక్క వంశావళిలో నుంచి పాపము లేనివాడు ఒకడు పుడితే ఎలా ఉంటుంది అనేటువంటి మాట. ఆదాము పాప సహితుడు. ఇప్పుడు ఆదాము వంశావళిలో నుంచి పాపము లేనివాడు ఒకడు పుడితే ఎలా ఉంటుంది అనడానికి ఉదాహరణే మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథంలోని మాట. అక్కడ రోమా పత్రికలో దానికి చాలా చక్కగా వివరణ చెప్తాడు. ఆదాము, మొదటి ఆదాము పాప సహితుడు, రెండవ ఆదాము పాపరహితుడు. మొదటి ఆదాము మూలముగా మరణం వచ్చింది, రెండవ ఆదాము మూలముగా జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ వచనాన్ని మనం కోరహు కుమారులకి అన్వయించేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఎందుకంటే యేషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని మనం గతంలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. వాక్యంలో యెషయా గ్రంథంలో అంటాడు, నరకబడినటువంటి మొద్దు నుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టును అని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కోరహు కుమారుల గురించి చదువుతున్నప్పుడు నాకు అలాగే కనబడుతుంది. ఎందుకంటే నరకబడినటువంటి చెట్టులో నుంచి ఒక చిన్న చిగురు పుట్టినట్లు, మోడైపోయినటువంటి జీవితం మొలకెత్తినట్లు, పారదోలబడినటువంటి అనుభవంలో నుంచి దేవుని సన్నిధిలోనికి తిరిగి చేరినట్లు, అవిధేయతలో నుంచి విధేయుల యొక్క మొదటి స్థానంలోనికి చేరినట్లు కోరహు కుమారుల యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు కనబడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ, చాలా అద్భుతమైనటువంటి వాక్యం మనం గమనించినప్పుడు కోరహు గురించి, కోరహు యొక్క కుమారుల గురించి వాక్యంలో ధ్యానం చేసేటప్పుడు గతసారి నేను మీకు చెప్పాను. కోరహు, అబీరాము, దాతాను, వీళ్ళ ముగ్గురు మోషే మీద, అహరోను మీద, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళలో ప్రధానులు వీళ్ళు అని వాక్యం తెలియజేస్తుంది. కోరహు దేవుడు ఇవ్వనటువంటి యాజకత్వాన్ని ఆశించి దేవుని దగ్గర నుంచి శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడు కోరహు. వాక్యం తెలియజేస్తుంది, వారు దేవుని ఎదుట నిలబడుకొని ఉండగా వారు చేసినటువంటి పాపములకు ప్రతిగా భూమి బద్దలైపోయి వారిని, వారి కుటుంబాలను, వారి సంబంధులందరినీ మింగివేసును అని వాక్యంలో చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వాక్య భాగాలకి మూలముగా కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, చదువుతాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం ముందుగా 25, 26 వచనాలు చదువుదాం. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోడి, మీరు
వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకయున్నట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని చెప్పాను. కాబట్టి వారు కోరహు అబీరాము దాతాను నివాసం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తన గుడారముల ద్వారమున నిలిచి పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుంటారు, మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము మీరు పొందిన యెడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన యెడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వ్యర్థ పుట్టించుట వలన వారి ప్రాణములతో పాతాళంలోనికి కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని కలిగిన సమస్తమును మింగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియదను. అతడు ఆ మాటలు చెప్పి సాధించగానే వారి క్రింద నేల నిలబడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారి సమాజంలో ఉండకుండా. ఇది జరిగినటువంటి సంఘటన. కోరహు, దాతాను, అబీరాము ఎలా నిర్జీవులైనారో దేవుని వాక్యం మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, దేవుని పరిచర్యలో దేవుడు ఏర్పరిచినటువంటి దైవజనులకును వారి యొక్క న్యాయయుక్తమైనటువంటి నిర్ణయాలకును మనుష్య ఆలోచనతో మనం చేసేటువంటి తలంపులతో విరోధంగా నిలబడినప్పుడు పరిణమించేటువంటి సంభవాలు ఇలా ఉంటాయి. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ కుటుంబము అందరూ చనిపోయినారు అని వాక్యం చెప్పింది. అవునా? అందరూ చనిపోయినారు. ఇప్పుడు మనం చూసాం కదా, కోరహు సంబంధులందరినీ వాళ్ళ ఆస్తిని కూడా భూమి మింగివేసెను అని చూసాం. అయిపోయింది. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు. కోరహుకి ఎవ్వరూ మిగలలేదు అన్నట్లే మనకు అక్కడ కనబడుతుంది. కానీ దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో ఇప్పుడు మనం 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండంలోనే 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రియమైనటువంటి వాళ్ళ, 26వ అధ్యాయంలో 6వ వచనాన్ని 7వ వచనాన్ని చూద్దాం. వీరు రూబేనీయుల వంశస్థులు. ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజం యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు, సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను, అబీరాములు వీరు. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మింగివేసినందునను. చూడండి, రూబేను వంశాన్ని గురించి డిక్లరేషన్ ఇస్తున్నారు. పలానా వాళ్ళు రూబేను వంశీయులు అని చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఏం మర్చిపోకుండా చెప్తున్నారంటే, రూబేను వంశంలో ఒకడు ఉన్నాడు తెలుసా? వాళ్ళు ఎవరంటే అబీరాము, దాతాను అనబడినటువంటి వాడు. వీళ్ళు కోరహు అనేటువంటి వాడితో చేరి దేవుని యొక్క సేవకు, పరిచర్యకు, సేవకునికి
విరోధంగా మాట్లాడినందువల్ల భూమి తన నోరు తెరిచి వాడిని మింగివేసింది. వారు ఆ రోజున చనిపోయారు అని వాళ్ళ గురించి జ్ఞాపకం చేస్తుంది. ప్రియులరా, మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యంలో యెహోవా ఫలానా వాళ్ళ వంశావళి అని మొదలు పెడుతున్నాడంటే వాళ్ళ గురించి ఏం చెప్తాడు అనేది చాలా ముఖ్యమైనది. చూస్తారా, ఆదికాండం 9వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలా రాస్తారు. చదువుదాం. తొమ్మిదమ్మా 6వ అధ్యాయంలో సార్, ఆదికాండము 6వ అధ్యాయం. ఇది నోవహు వంశావళి అని ఉంటుంది కదా, దాని దగ్గర రండి. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును ఎలా మొదలు పెట్టాడంట? నోవహు వంశావళి. మామూలుగా ఎలా చెప్పాలి? నోవహు వంశావళి అని చెప్పగానే నోవహుకు 3 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి. షేము, హాము. హాము కుమారులు, షేము కుమారులు, యాపెతు కుమారులు. కానీ అలా చెప్పట్లా. నోవహు వంశావళి ఇది, నోవహు ఇట్లాంటి వాడు. రూబేను వంశావళి ఇది, రూబేను తన తండ్రి వంశమును అపవిత్రపరచెను. ఇప్పుడు రూబేను యొక్క వంశంలో రూబేను యొక్క మనుమళ్ళు అబీరాము, దాతానులు, వాళ్ళు దేవుని సేవకులకు విరోధముగా తిరుగుబడినటువంటి వాడు. లేవి వంశంలో ఇస్హార్ కుమారులు ఇలాంటి వాళ్ళు. ఇస్హార్కు కొడుకుండేవాడు, వాడి పేరు కోరహు. వాడు దేవుని యొక్క సేవకులకు విరోధముగా తిరుగుబాటు చేశాడు. దేవుడు మన గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడతాడని అనుకుంటున్నాడు? ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్కటి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. రాశాడు కదా వాళ్ళ గురించి. మన గురించి కూడా అలాగే రాస్తాడు. అలా రాసినప్పుడు ఏముంటుంది నీ గురించి మాట్లాడడానికి, చెప్పడానికి ఏ విషయాలు ఉన్నాయి నీ గురించి? యోగు గురించి మాట్లాడేటప్పుడు యోగు యథార్థపరుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పాడు కదా. మన గురించి అలా చెప్పడానికి ఏమన్నా ఉంటుందా? కోరహు గురించి చెప్పినట్లు, అబీరాము, దాతాను గురించి చెప్పినట్లు చెప్తాడా? నోవహు గురించి చెప్పినట్లు, అలాగే యోగుల గురించి చెప్పినట్లు, యాకోబు వంశావళి గురించి చెప్పినట్లు చెప్తాడా? ఎలా చెప్తాడు మన గురించి? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళ. వాక్యంలో చెప్తున్నాడు, కోరహు చనిపోయాడంట. కోరహు యొక్క ఫ్రెండ్స్ అబీరాము, దాతాను వాళ్ళు కూడా చనిపోయారంట. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ప్రాబ్లం ఎవరిది? తిరుగుబాటు చేయాల్సిన ప్రాబ్లం ఎవరిది? దాతాను, అబీరాము గారు. కోరహు ప్రాబ్లం ఎవరిది? ఏంటి కోరహు ప్రాబ్లం అంటే, అహరోను యాజకుడైనాడు. అహరోను మా పెదనాయన కొడుకు. అహరోనుకే ఎందుకు యాజకత్వం ఇవ్వాలి? నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇది ప్రాబ్లం, కోరహు ప్రాబ్లం. కోరహు ప్రాబ్లంని ఎవరు చూసుకోవాలా? కోరహు చూసుకోవాలి. ఇప్పుడు కోరహు ప్రాబ్లంలో ఎవరిని కలుపుకున్నారంట? అబీరాము, దాతాను కూడా కలుపుకున్నారు. వాక్యంలో చెప్తాడు, ప్రియులారా, నా జనమా వాడి పాపములో పాడివాడవై ఉండకము అని. యాకోబే చెప్తాడు ఆ మాట. యాకోబు తన యొక్క కుమారుల గురించి ఆదికాండము చివరి అధ్యాయంలో మాట్లాడేటప్పుడు ఇలా అంటాడు. ఆదికాండము చివరి అధ్యాయం, చివరి 49వ అధ్యాయం, 49వ అధ్యాయం 3-5-6 వచనాలు చూద్దామా? షిమ్యోను, లేవి వారు సహోదరులు, వారి ఖడ్గము బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. నా గణమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికారి నరములను తెగగొట్టిని. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శ్రమించబడును. యాకోబులో వారిని విభజించదను,
ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టారు. వాళ్ళ కోపంతో చేరద్దు. నా ప్రాణమా, నా ఘనమా, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. హల్లెలూయా. మనకి సంబంధం లేనటువంటి విషయాలు, మనకు చేరనటువంటి విషయాలు, మనకు ఉపయోగం లేనటువంటి విషయాల్ని మనం వెళ్ళి మన నెత్తి మీదకి వేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళ కోరహు అట్లాంటి వాడు. అట్లాంటి కోరహును వెంబడించినటువంటి అబీరాము, దాతాను 250 మంది ప్రధానులు, ఇశ్రాయేలులో ప్రధానులు. వీళ్ళందరూ కూడా ఒక్కరోజునే మరణించినారు. 250 మంది అగ్నికి ఆహుతై చచ్చిపోగా, కోరహు, దాతాను, అబీరాము వాళ్ళ కుటుంబాల వాళ్ళందరూ కూడా భూమి పగిలిపోయి వాళ్ళ గుడారాలను మింగివేసింది. వాళ్ళందరూ బ్రతికి ఉండగానే పాతాళంలోనికి వెళ్ళిపోయారు. అయితే దేవుని మహా గొప్ప కృప కొంతమంది మీద నిలబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు కంప్లీషన్. సంఖ్యాకాండం 26:11 కొద్దాం. అయితే కోరహు కుమారుడు, అబ్బబ్బా, అప్పుడప్పుడు సినిమాల్లో సస్పెన్స్ పెడతా ఉంటారు కదా. ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి హీరోయిన్ చచ్చిపోతారు. జనాలందరూ చచ్చిపోయినారు అనుకుంటా ఉంటే ఒక చెయ్యి ప్లాస్తుంది పైకి కదా. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం మనం అట్లాంటి సీన్లన్నీ కదా. అంతకంటే ఇంట్రెస్టింగ్ సీన్ ఇది. హల్లెలూయా. కోరహు, అబీరాము, దాతాను భూమి పగలమని పగిలిపోయి భూకంపం వచ్చేసి దానిలోకి 3 ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క బంధువులందరూ ఆస్తితో సహా దిగిపోయి మరలా భూమి అట్లాగే వాళ్ళని కప్పేస్తే జనాభా లెక్క పెడతా ఉంటే నేను కోరహు కుమారుడిని బ్రతుకున్నాను ఒకటి చేయస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ అయిపోయింది. కోరహు యొక్క జీవితం అయిపోయింది. కోరహు వంశావళి చచ్చిపోయింది. ఇక వాడి వంశానికి సంబంధికులు ఎవరు లేరు అని అనుకుంటూ ఉండగా కీర్తనల గ్రంథంలో మనకు కనబడతాయి కొన్ని పేర్లు. ఏమంటారంటే కోరహు కుమారుడు రచించిన కీర్తన అంటాడు. హల్లెలూయా. కోరహు కుమారుడు కీర్తనలు రచించడం ఏంటి చూస్తారా? వాక్యంలో ఏమని రాసి ఉంటుందో. కీర్తనల గ్రంథము 42వ కీర్తన, 42వ కీర్తన హెడ్డింగ్ ప్రధాన గాయకునికి కోరహు కుమారుడు రచించినది. 44 నుంచి 49 వరకు ప్రతి కీర్తనకి పైన అట్లాగే ఉంటుంది. అట్లాగే 84వ కీర్తన అట్లాగే ఉంటుంది, 85వ కీర్తన అట్లాగే ఉంటుంది, 87వ కీర్తన అలాగే ఉంటుంది, 88వ కీర్తన అలాగే ఉంటుంది. వీటన్నిటి మీద ఏమని రాస్తుంటారంటే కోరహు కుమారుడు రచించిన కీర్తన. చచ్చిపోయాడు కదా, కోరహు సంబంధులందరూ చచ్చిపోయారు కదా. సడన్ గా ఈ హెడ్డింగ్ లాంటి కోరహు కుమారుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇప్పుడు మనం చదివామే 26వ అధ్యాయం 11వ వచనంలో కోరహు కుమారుడు చావలేదు. కోరహు కుమారుడు చావలేదు. మనం అనుకుంటాం ఎందుకు చావలేదు, అందరూ చచ్చిపోవాలి కదా, ఆ కుటుంబీకులందరినీ భూమి మింగేసి ఉన్నారు కదా, కోరహు కుమారుడు మాత్రమే ఎందుకు చావలేదు? ప్రియమైనటువంటి వాళ్ళ ఇది నిరీక్షణ కలిగించేటువంటి వాక్యం. ఇది చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయ కలిగినటువంటి వాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాలు కొన్ని విషయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వాటి గురించి మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 19వ వచనం. ఎవరంట? కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారు. కహాతీయుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ కోరహు కుమారు. ఇప్పుడు కోరహు సంతతి వాళ్ళు కొంతమంది అక్కడ
ఉన్నారు అని వాక్యంలో మనం చదువుతాం. ఈ కోరహు సంతానంలో నుంచి ఇంకొక గొప్ప వ్యక్తి వచ్చాడు. ఆయన గురించి మీకు నేను చెప్తాను. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 33 నుంచి 37 వచనాల వరకు చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 33-37 చదవండి. ఈ ప్రకారము ఎవరంటేనా ఎవరు గురించి చెప్తున్నారు ఇక్కడ? మళ్ళీ చదవండి. ఈ ప్రకారము కహాతీయుల కుమారులలో గాయకుడకు హేమాను. ఈ హేమాను ఎవరంట? సమూయేలు కుమారుడకు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు కొడుకులు ఉన్నారు. సమూయేలు కొడుకైనటువంటి యోవేలునకు పుట్టినటువంటి ఏం పేరంట? ఆయన పేరు హేమాను. హేమాను రచించిన కీర్తన అని కనబడుతుంది. ఎదుగుతాను రచించిన కీర్తన అని కనబడుతుంది. ఎవరైనా అందరూ కోరహు వంశానికి చెందినవాడు. ఈ సమూయేలు ఎవరంట? ఎల్కనాకు పుట్టెను. ఎల్కనా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలియామునకు పుట్టెను. ఎలియేలు తోయహునకు పుట్టెను. తోయహు నూపునకు పుట్టెను. నూపు ఎల్కనాకు పుట్టెను. ఎల్కనా మహాతులకు పుట్టెను. మహాతు అమాసైకి పుట్టెను. అమాసై ఎల్కనాకు పుట్టెను. ఎల్కనా యోవేలుకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జెఫన్యాకు పుట్టెను. వీళ్ళందరూ ఎవరంటే కోరహు కుమారుడు. ఎవరు వచ్చారంటే కోరహు వంశంలో నుంచి సమూయేలు వచ్చాడు. కోరహు వంశంలో నుంచి కోరహు కుమారుడు వచ్చాడు. కోరహు వంశంలో నుంచి ఎదుగుతాడు వచ్చాడు. వీళ్ళందరూ దేవుని యొక్క సేవలో ప్రసిద్ధమైనటువంటి వాడుగా ఉన్నారు. కానీ వాళ్ళ తండ్రి ఎట్లాంటి వాడంట? దేవుని యొక్క కోపంతో ఉగ్రతలో పడి చచ్చిపోయినటువంటి వాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మన పితరులు, మన పెద్దవాళ్ళు, మన ముందున్నటువంటి తరాల్లో ఉన్నటువంటి వాడు ఎంత దుర్మార్గులైనా కూడా మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే అవకాశము ఉన్నది. హల్లెలూయా. అసలు ఏం జరుగుతుంది? వాక్యంలో ఏం చెప్పారో కొన్ని మాటలు మీకు చెప్తాను. నిర్గమకాండము 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. కోరహు కుమారులు ఎవరంట? అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. ఈ అబీయాసాపు యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ గురించి దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళని ఎలా దేవుడు కాపాడు, ఎందుకు కాపాడాడు? వాక్యంలో మరల సంఖ్యాకాండం 16వ అధ్యాయం 25-26 వచనాల దగ్గరికి వెళ్దాం. 16వ అధ్యాయం 25-26. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి అని చెప్పాడు. జాగ్రత్తగానండి. మోషే ఏం చెప్పాడంట? ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి అని చెప్పాడు. చాలా మంది తొలగిపోయినారు అని వాక్యంలో మనం చూస్తున్నాం కదా. దాడి చేశారంట వాళ్ళకి. చూడండి ఒకసారి ఆ మాటని. ఈ దుష్టుల యొక్క గుడారం యొక్క నుండి తొలగిపోడి. తర్వాత అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 34 వచనం చూడండి. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోషణ విని భూమి మనము కూడా మింగివేమేమో అనుకుని పారిపోయి. చూసారా? వాళ్ళందరి గుడారముల దగ్గర నుంచి మోషే వెళ్ళిపోమని చెప్పగానే చాలా మంది వెళ్ళిపోయినారంట. దూరంగా వెళ్ళిపోయినారంట. ఆ వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో కోరహు కుమారుడు కూడా ఉన్నారు. హల్లెలూయా. సో
చూడండి, ఎవరున్నారంట? కోరహు కుమారుడు. ఎవరు? అస్సీరు, ఎల్కానా, అబియాస. వీళ్ళ ముగ్గురు కూడా ఉన్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ ఇంట్లో నీ తండ్రిలో, నీ తల్లిలో, నీ అన్నతమ్ముతో, నీ అక్క చెల్లిలో, నీ భార్యో, నీ పిల్లలో ఎవరైనా సరే దేవుడికి విరోధముగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా, వీడు నా రక్త సంబంధిలే, నేను వాడికి సపోర్ట్ చేస్తాను అని వెళ్ళి ప్రక్కన నిలబడినటువంటి అబీరాము, దాతానుల వలె ఉండకుండా, కోరహు యొక్క కుమారులు ఎలాగైతే వారి దుష్టులు వారి యొక్క జీవితంలో నాకు భాగం ఉండకూడదని తొలగిపోయి తమ ప్రాణాలు కాపాడుకున్నారో, అలాగే దుష్టుల యొక్క నుంచి తొలగిపోయి మీ ప్రాణాలు కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా చెప్తాడు, ఎవరైనా సరే దేవునికి విరోధంగా మాట్లాడుతూ దేవుని నామానికి విరోధంగా ప్రవర్తిస్తున్నట్లు కనబడిన ఎడలా వాడిని రాళ్లతో కొట్టి చంపవలేమో. అలా రాళ్లతో కొట్టి చంపేటప్పుడు వాడు నీ అన్న తమ్ముడైనను, నీ అక్క చెల్లెలైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ తల్లైనను, నీ తండ్రి అయినను ఉన్నట్లయితే మిగిలిన జనాలందరికంటే ముందుగా నువ్వే వారి మీద రాయి వేయవలను అనే వాక్యం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు తప్పించుకున్నారు? కోరహు కుమారుడు తమ తల్లిదండ్రుల పాపములో భాగము కాకూడదు అని అనుకున్నారు. నా కుమారుడి పాపములో నేను భాగం తీసుకోకూడదు, నా కుమార్తె పాపములో నేను భాగం తీసుకోకూడదు, నా భార్య పాపములో నేను భాగం తీసుకోకూడదు, నా భర్త పాపములో నేను భాగం తీసుకోకూడదు, నా రక్త సంబంధి పాపములో, నా సహోదరుడి పాపములో నేను భాగము తీసుకో. పాపము చేస్తున్నటువంటి వారికి, దైవ విరోధులకు ఎంత దూరంగా ఉంటే అంత ఆశీర్వదించబడతారు. వాళ్ళు నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు. దైవ వాక్య విరుద్ధంగా ఉంటే దూరంగా ఉండాల్సిందే. దాన్ని మర్చిపోబాక. ఎందుకంటే కోరహు చచ్చిపోయినా కూడా కోరహు కుమారుడు సావలేదు. కారణం, మొదటి కారణం ఏంటి తెలుసా? వారి గుడారముల యొద్ద నుంచి వీళ్ళ ముగ్గురు తొలగిపోయారు. రెండు చదువు కంటిన్యూషన్, ఆ వాక్యం ఆపినటువంటి భాగం. ఏ వచ్చిన ఎక్కడ ఆపామో అక్కడ. మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వాటికి కలిగినది ఏదియో ముట్టకూడదు. వారి పాపములో మీరు భాగం సంపాదించుకుంటారంట. వాళ్ళకు కలిగినది ఏదైనా నువ్వు ఆశించి తీసుకుంటే. ఎవరికి కలిగింది? పాపం చేసి నీ తండ్రి, నీ తల్లి, నీ భార్య, నీ బిడ్డ ఎవరు సంపాదించి ఇది పాపము సొమ్మని తెలిసి కూడా నువ్వు దాన్ని తీసుకుని దానిలో భాగమవుతూ ఉన్నావంటే వాడు నశించినట్లే నువ్వు కూడా నశిస్తావు. వాడు ఏం సంపాదించుకోవాలనుకున్నారో నాకు తెలియదు, కానీ కోరహు కుమారులు అనుకున్నారంట, మా నాయన చేసిన తప్పు, మా నాయన పాపంలో నేను భాగము తీసుకో. దేవుడు ఎవరిని ఏర్పరిస్తే వాళ్ళకి నేను ప్రక్కన నిలబడతాను, కానీ దైవ విరోధంగా ఉండేటువంటి వాడు నా తండ్రి అయినా సరే వాడి ప్రక్కన నేను నిలబడను, వాడితో నాకు భాగము అక్కర్లేదు అనుకుని దూరంగా వెళ్ళి నిలబడినటువంటి వాడు కోరహు యొక్క కుమారుడు. వాక్యంలో చెప్తున్నాడు, వాడికి సంబంధించిన ఏది నువ్వు తాకకూడదు, ముట్టకూడదు అని సమాజంతో చెప్పాడంట. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళని వదిలిపెట్టి దూరముగా వెళ్ళిపోయారు అని వాక్యంలో మనం గమనిస్తాం. మిగిలింది ఎవరంటే వాళ్ళ కుటుంబాలు మాత్రమే మిగిలే. ఎలా ఉంటుందో ఆలోచించండి.
నిలబడి నా కొడుకులు కూడా నా పక్కన నిలబడలేదా అని చూసుకుంటున్నాడు. ప్రేమించడం వల్ల దేవుని ప్రజల పక్షంగా, దేవుని పక్షంగా, దేవుని కార్యముల పక్షంగా నువ్వు నిలబడితే నీ పైన ఉన్నటువంటి పితరుల తరమైన దుష్టత్వం కలిగినటువంటిదైనా సరే ఆ దుష్టత్వం నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాదంలోనికి నడిపించేటువంటి దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా. అదే వాక్యంలో మనము చదువుతాం. వాళ్ళు రక్త సంబంధికులు అని దుష్టుడైనటువంటి తండ్రి పక్షాన వాళ్ళు వహించకుండా నీతిమంతులైనటువంటి దేవుని సంఘపక్షముగా వాళ్ళు నిలబడ్డారు. నీతిమంతులైనటువంటి దేవుని సమాజం పక్షంగా నిలబడ్డారు. చదువుతారా 26వ అధ్యాయం. అమ్మ 26వ అధ్యాయం 26వ అధ్యాయం 9వ వచనం. కోరహు తన సమాజంలో పేరు పొందినవాడు, అతని సమాజం ఎవరికి విరోధంగా వాదించారంట? యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఆ సమాజము మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున భూమి తన నోరు తెరిచి వారి కోరహును మింగివేసినందున వాళ్ళ భూమి మింగేసినప్పుడంట వీళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళు నా రక్త సంబంధికులు, దుష్టులు, అయినా కూడా నా తండ్రి పక్షంగా నేను నిలబడను, సంఘం పక్షంగా నిలబడతాను. వీళ్ళ వల్ల సమాజం అంతటికి అపజయం కలిగింది. అంతే కదా, 33 మంది చచ్చిపోవడానికి కారకులు వీళ్ళు కదా. వీళ్ళ వల్లనే దేవుని నామానికి అవమానం కలుగుతుంది, వీళ్ళ వల్లనే దేవుని ప్రజలకు అవమానం కలుగుతుంది. ఇలాంటి వాళ్ళ పక్షంగా నేను ఉండను అని నిర్ణయం తీసుకున్నటువంటి వాడు కోరహు యొక్క కుమారుడు. తమ తండ్రులు దుర్మార్గులైనా కూడా మారు మనసు పొందితే దేవుని కనికరం ఉంటుంది అని చెప్పడానికి మంచి ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు కోరహు కుమారుడు. ప్రియుల చదువుతారా? సంఖ్యాకాండం 14:18 చదువుదాం. సంఖ్యాకాండం 14:18. దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. వాస్తవానికి ఏం జరుగుతుందంటే దుష్టులు పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపం యొక్క రిజల్ట్ ఎన్ని తరాల మీద ఉంటుందంట? 3-4 తరాల మీద ఉంటుంది. ఇప్పుడు కోరహు పాపం చేస్తే దాని ఫలితం కోరహు కుమారుల్లో 3-4 తరాల మీద ఉండాలి. ఈ మాట ఇక్కడే కాదు, బైబిల్లో చాలా సార్లు రాశారు. నిర్గమకాండంలో రాశారు. ఒకసారి చదువుతామా? 20వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5-6 వచనాలు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరముల వరకు కరుణించువాడునై. ఈ మాట ఇక్కడే కాదు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళ చదువుగా మాట ద్వితీయోపదేశకాండం నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి చూసారా? దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉండగా మరి అలాగైతే కోరహు కుమారులు కూడా శపించుకోవడానికి వాళ్ళు కూడా నశించుకోవాలి కదా అని అంటున్నటువంటి సమయంలో
దేవుని వాక్యంలో మరికొన్ని విషయాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తము వాడే మరణ శిక్షను. అదేంటది? అక్కడేమో దేవుడు 3-4 తరముల వరకు అన్నాడు. ఇక్కడేమో తండ్రుల దోషాన్ని బట్టి కుమారులకి, కుమారుల దోషాన్ని బట్టి తండ్రులకి మరణ శిక్ష విధించకూడదని చెప్తున్నాడు. చదువుదాం ఇంకొక వచనాన్ని. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. సారీ, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవరి పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నందునని మోషే వ్రాసించిన ధర్మశాస్త్రమందు యెహోవా మాట ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరొక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. అయితే తండ్రుల పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెను అని మోషే గ్రంథమందు వ్రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి. ఏం చెప్పారంట? 3-4 తరాల వరకు ఆ శాపం ఉంటుందని చెప్పాడు. వాక్యంలో ఎప్పుడు చెప్తున్నాడు? పిల్లలను బట్టి తండ్రులు, తండ్రులను బట్టి పిల్లలు చావకూడదు. మరి ఆ మాట ఏంటి? దాని అర్థం ఏమిటి అని అంటే, నేను దుష్టుడైతే నాలో ఉన్నటువంటి దుష్టత్వం వంశపారంపర్యంగా నా బిడ్డలకి వస్తుంది. కానీ నేను ఆ దుష్టత్వం నుంచి తప్పుకొని దేవుని మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకుంటే నా తండ్రి చేసినటువంటి దోషము దేవుడు అక్కడితో ఆపేసి నా నీతిని బట్టి నన్ను నా తర్వాత తరముల వారిని దీవిస్తాను. వాక్యం చెప్తుంది 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. వాక్యంలో చూస్తూ ఉన్నాం, ఒక ఎండిపోయినటువంటి మొద్దులో నుంచి, నరకబడినటువంటి మానులో నుంచి హాస్యలు చిగురిస్తున్నటువంటి కోరహు కుమారుడిని మనం చూస్తాం. ప్రియుల, మామూలుగా కాదు. సరే బతుకుపో అని వదిలేట్లా దేవుడు. కోరహు తప్పు చేశాడు, ఇదిగో నువ్వు ఎంత తప్పించుకున్నావు, బతికినంత కాలం ఏదో ఒక మూల బతుకు ప్రాణం ఇచ్చి పెడుతుందా అని కాదు. నువ్వు నమ్మకస్తుడు అయితే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టుకుంటాడు తెలుసా? ఆయన పాద సన్నిధిలో పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో పెట్టుకుంటాడు. నీ పైన ఉన్నటువంటి తరం వారు చేసినటువంటి పాపము నీ మీదకి ఎంచక నీ నీతిని జ్ఞాపకం చేసుకుని ఆయన నిన్ను తన పాద సన్నిధిలో పెట్టుకుంటాడు. అది ఎట్లా ఉంటుందంటే, ఇందాక మనం చూసాం కదా, పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుడితే, మొద్దులో నుంచి చిగురు వస్తే, ఎండిపోయినటువంటి మానులో నుంచి పరిశుద్ధమైనటువంటి చిగురు పుడితే, ఆ పరిశుద్ధమైనటువంటి చిగురు ఎక్కడ నాటబడుతుందంటే యెహోవా మందిర ఆవరణంలో నాటబడుతుంది. హల్లెలూయా. యెహోవా మందిర ఆవరణంలో నాటబడిన వారమై వర్ధిల్లుదుము అని దేవుడి గ్రంథంలో మనం చూసినట్లుగా వీళ్ళని దేవుడు ఎక్కడ నాటాడంట? యెహోవా మందిర ఆవరణంలో నాటాడు. అందుకని వాళ్ళు దేవుని మందిరంలో అంట ఆస్థాన కౌలైనారు. దేవుని మందిరంలో కూర్చొని వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? దేవుని గురించి స్తుతులు పాడుతూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు, కనపరుస్తూ ఉన్నారంట. రాయడం కాదు, పాడుతున్నారంట. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ధన్యత. ఒక శపించబడినటువంటి వంశంలో నుంచి ఆశీర్వదించబడినటువంటి మరొక తరం వస్తుందంటే ఎంత ధన్యత. ప్రియమైనటువంటి వాళ్ళ, మన పితరుల శాపం మనం ఆపచ్చు.
మన శాపం మన యొక్క బిడ్డలకు పంచవచ్చు. నువ్వు ఎలా పితరుల శాపాన్ని ఆపేటువంటి కెపాసిటీ దేవుడికి ఇచ్చాడు. నీ పాపాన్ని నీ తర్వాత బిడ్డలకు పంచేటువంటి అవకాశం కూడా నీ ముందు పెట్టాడు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఆలోచన. కలవంచండి, మోకరించగలిగిన వాడు మోకరించండి, ప్రార్థించాలి. చాలా ముఖ్యమైనటువంటి పాట. 1,00,000 మంది నిర్జీవులైపోతూ ఉండగా